శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంనకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము పీబా శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషంగాను ఉన్నారు అని మిమ్మలను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈరోజు మన యొక్క వాక్య ధ్యానం కొరకు అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాము. మొదటి వచనము, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. అలానే 10వ వచనము, అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంత్యొకయ, ఈకొనియ, లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలిసికొనిన వాడవై. అలానే 14-15 వచనాలలో క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు. నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొన్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. చదవబడిన వాక్యాన్ని దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. అపోస్తలుడైన పౌలు యవనస్తున్నటువంటి తిమోతికి తన ఆఖరి సందేశాన్ని ఇస్తూ అనేకమైనటువంటి హెచ్చరికలు, ప్రోత్సాహకరమైనటువంటి మాటలు ఈ తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో చెప్పాడు. నీవు నా శ్రమలో పాలివాడయుండు అన్నాడు. హితవాక్య ప్రమాణమును గైకొనుము అన్నాడు. నీకు అప్పగించిన దాన్ని కాపాడుకో అని చెప్పాడు. వ్యక్తిగతంగా ఒక సైనికునిలాగా, వ్యవసాయకునిలాగా, అలానే జట్టి అయిన వానిలాగా ఏ విధంగా ఉండాలో కొన్ని విషయాలు చెప్పాడు. బలవంతుడుగా ఏ విధంగా ఉండాలో చెప్పాడు. 3వ అధ్యాయంలో కొన్ని నీవు తెలుసుకోవాలి అనేది చెప్తున్నాడు. ఏమి తెలుసుకోవాలి, తెలుసుకొని ఏమి చేయాలో కూడా చెప్తున్నాడు. అర్థమవుతుంది అనుకుంటున్నాను. కొన్ని విషయాలు మనము తప్పనిసరిగా తెలుసుకోవాలి. అమాయకంగా, అజ్ఞానంగా, అంధకారంలో ఉన్నట్టుగా ఉంటే తెలియకుండానే మోసపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి పౌలు గారు తిమోతికి యవనస్తుడిగా ఉంటున్నప్పుడు కొన్ని నీవు తప్పనిసరిగా తెలుసుకోవాలి అన్నాడు. ఏమేమి తెలుసుకోవాలి, తెలుసుకున్న తర్వాత ఏమి చేయాలి అనేది ఈరోజు మనము ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. అందులో ఒకటి, 3వ అధ్యాయం మొదటి వచనంలో అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము అనే మాట చెప్పాడు. మొట్టమొదట అంత్య దినములు, అపాయకరమైన కాలములు అన్న సంగతి తెలుసుకోవాలి అని చెప్పాడు. అంత్యదినము అంటున్నప్పుడు, లాస్ట్ డేస్ అంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానమైనటువంటి దినము నుండి ఆయన మరలా తిరిగి మధ్యాకాశానికి వచ్చే వరకు కూడా అది అంత్య దినముల లెక్కలోనే మనము ఆలోచన చేసుకోవాలి. ఈ అంత్య దినాల్లో మరి ఎక్కువగా రోజులు గడిచే కొద్దీ, సంవత్సరములు, మాసములు గడిచే కొద్దీ అపాయకరమైనటువంటి కాలములు అన్నాడు. డిఫికల్ట్ టైమ్స్ అనేటువంటి ప్రమాదకరమైన, విపత్కరమైన, కష్టమైనటువంటి పరిస్థితులు ఉంటవి. అవి నీకు తెలుసుకో అని చెప్పన్నాడు. మరి ఇవి అంత్యకాలాలు, అపాయకరమైన దినాలు అని దేన్ని బట్టి తెలుస్తుంది అంటే మనుషుల యొక్క ప్రవర్తనను బట్టి, మనుషుల యొక్క వైఖరిని బట్టి, మనుషుల యొక్క ప్రాధాన్యతను బట్టి, మనుషుల యొక్క విలువలు అవి నైతికంగా కానీ, సామాజికంగా కానీ,
దేవుని ఆధ్యాత్మికంగా కానీ ఎటువంటి పరిస్థితుల్లో మనుషులు ఉంటారో దానిని బట్టి ఇవి ఏ కాలంలో, ఇవి అపాయకరమైన కాలములు, ఇవి అంత్య దినములు అన్న సంగతి అర్థమవుతుంది. కాబట్టి ఒకటి తెలుసుకోవాలి, కాలాల గురించి తెలుసుకోవాలి. ఎట్లా అర్థమవుతుంది మనకు? మన యొక్క సమాజము, సంస్కృతి, పోకడలు, మనుషుల యొక్క విధానాలు గమనించినప్పుడు కాలాల యొక్క విషయాలు అర్థమవుతాయి. కొన్ని విషయాలు ఇక్కడ చెప్పాడు చూడండి. ఇప్పుడు తెలుసుకో అని చెప్పని ఎలాగనగా అంటే ఎట్లా ఇవి అపాయకరమైనటువంటి కాలములు అన్న సంగతి అర్థమవుతుందంటే అని మనుష్యులు అని మొదలుపెట్టాడు. అంటే మనుషులను బట్టి కాలములు ఎటువంటి కాలంలో అర్థమవుతాయి. చూడండి, ఇప్పుడు మనుషులు ఏ విధంగా ఉన్నారు అంటే స్వార్థప్రియులు, ధనాపేక్షలు అనే మాట ఉపయోగించాడు. దీన్ని ఇంగ్లీష్లో లవర్స్ ఆఫ్ సెల్ఫ్ అన్నాడు. తమనే ఎక్కువ ప్రేమించుకుంటారు, స్వార్థం ఎక్కువగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా నా మాట, నా విధానము, నేను చెప్పిందే చెల్లాలి అనేటువంటి విధానము పెరిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో మనం ఉంటాం. లవర్స్ ఆఫ్ సెల్ఫ్, లవర్స్ ఆఫ్ మనీ అనే మాట ఉపయోగించాడు. అలానే లవర్స్ ఆఫ్ కంఫర్ట్ అంటాం. అంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేటువంటి వారు, దేవుని కంటే కూడా సుఖానుభవాన్ని, లవర్స్ ఆఫ్ ప్లెజర్ రాదర్ దాన్ లవర్స్ ఆఫ్ గాడ్ అన్నాడు. దేవుని కంటే కూడా సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేటువంటి వారు అనేది ఈ దినాల్లో ఇవన్నీ కూడా మనము చూస్తూనే ఉన్నాం. స్వార్థప్రియులుగా, ధనాపేక్షలుగా, దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారుగా మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. అంత మాత్రమే కాదు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు అన్నాడు. అజితేంద్రియులు అంటే సెల్ఫ్ కంట్రోల్ లేనటువంటి వారు. వారికంటూ వారి చేతులు, వారి కన్నులు, వారి కాళ్ళు, వారి యొక్క ఆలోచనలు వారి స్వాధీనంలో ఉండవు. వారి యొక్క వేరే వాటి మీద ఎక్కువగా ప్రభావితం చేయబడుతూ ఉంటారు. క్రూరులు అని అన్నాడు. సజ్జన ద్వేషులు అన్నాడు. అంటే మంచిని ద్వేషిస్తారు, చెడును ఎక్కువగా ఇష్టపడతారు. చూడండి, అందువల్లనే నేడు సామాజిక సోషల్ మీడియాలలో ఒక పాజిటివ్ మెసేజ్ పెట్టినా, పాజిటివ్ థంబ్నెయిల్ లాంటిది పెట్టినా కూడా ఎవరు పెద్దగా చూడరు. అదే ఒక వ్యతిరేకమైనటువంటి, ఒక రకమైనటువంటి భయం కొలిపేటువంటి ఏదైనా చెప్తే దానిని వాళ్ళు తిట్టుకున్నారు, వీళ్ళు కొట్టుకున్నారు, ఇట్లా అయ్యింది, ఇక్కడ తగలబడింది, ఇక్కడ ఇదయింది అనేటువంటిది వ్యతిరేకమైన వాటికి ఎక్కువగా మనసు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నవి. సజ్జన ద్వేషులు, మంచి కంటే కూడా చెడును ఎక్కువగా మనం చూస్తాం. ద్రోహులు, మూర్ఖులు అన్నాడు. అంటే తాము పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అన్నట్టుగా మూర్ఖ స్వభావము, గర్వాంధులు అన్నాడు. అలానే పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించువారిన యుందురు అన్నాడు. పైకి మాత్రం అనేకమైన భక్తి కార్యాలు, అవి అలవాటుగానో ఆచారంగానో లేకపోతే భయంతోనో అనేకమైనటువంటి భక్తి కార్యాలు ఉన్నాయి. కానీ దాని యొక్క శక్తి లేదు, నిలబడే శక్తి లేదు, ఎదుర్కొనే శక్తి లేదు. ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు ఊరికూరిని జీవితాలను అంతం చేసుకోవటము, అలగటము, దాన్ని ఎదుర్కొనేటువంటి సమస్యను కానివ్వండి, లేకపోతే శ్రమను కానివ్వండి, ఎవరైనా సవాళ్ళు కానివ్వండి, ఎదుర్కొనేటువంటి పరిస్థితులు చాలా తక్కువగా ఉన్నవి. పైకి భక్తి ఉంది కానీ శక్తి లేని వారుగా ఉన్నారు. ఇటువంటి దాదాపు 19-20 గుణాలు ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంటాయి. ఇప్పుడు ఇవి మనము నేటి సమాజంలో గమనిస్తున్నప్పుడు ఈ యొక్క స్వభావం, ఈ యొక్క మనుషుల యొక్క విధానాలు పెరిగిపోతున్నాయి. కాబట్టి ఇవి నీవు అర్థం చేసుకోవాలి. ఇది అంత్యకాలాలు, అపాయకరమైనటువంటి దినాల్లో మనము ఉన్నాము అని అర్థం చేసుకొని ఏం చేయాలి అంటే దాని యొక్క క్రియ ఏం చేయాలో చెప్పాడు. చూడండి, 5వ వచనం ఆఖరి భాగంలో, ఇట్టి వారికి విముఖుడవై
ఉండుము అనే మాట చెప్పాడు. డినయింగ్ అనే మాట. ఇట్టి వాటికి అవాయిడ్ సచ్ పీపుల్ అన్నాడు. నీవు విముఖుడుగా ఉండు, దూరంగా ఉండు, వారితో పాలిభాగస్థుడిగా ఉండవద్దు, చెయ్యి కలపవద్దు. అర్థం చేసుకో. అదే సమయంలో కలిసిపోకుండా నీవు కూడా ఆ క్రియలు చేయకుండా విముఖుడుగా ఉండు. ఇటువంటి వాటికి, ఇటువంటి మనుషులకు దూరంగా ఉండు అనే మాట జ్ఞాపం చేశారు. కాబట్టి ఒకటి, కాలములు తెలుసుకోవాలి, మనుషుల యొక్క ప్రవర్తన విధానాలు తెలుసుకోవాలి, దూరంగా ఉండాలి అన్నాడు. రెండవది తెలుసుకోవాల్సింది ఏమిటంటే 11వ వచనంలో, అంతియొకయ, ఈకొనియ, లుస్త్రాను పట్టణంలో నాకు కలిగినట్టు హింసలను ఉపద్రవములు కలిగిన వాడవై తెలుసుకొనిన వాడవై అన్నాడు. ఇక్కడ ఏం తెలుసుకున్నాడు? లేదా తెలుసుకోవాల్సినవి ఏంటి అంటే భక్తుల యొక్క మాదిరి చూశాడు. 10వ వచనం, అయితే నీవు నా బోధ, నా ప్రవర్తన, నా ఉద్దేశము, నా విశ్వాసము, నా దీర్ఘశాంతము, నా ప్రేమ, నా ఓర్పు అని సుమారు చక్కని ఒక 7 గుణలక్షణములు చెప్పాడు. ఓర్పు చూశాడు, ప్రేమ చూశాడు, దీర్ఘశాంతం చూశాడు, విశ్వాసం చూశాడు, మంచి ఉద్దేశం కూడా చూశాడు. కాబట్టి అదే సమయంలో నువ్వు తెలుసుకున్నావు. ఏమి తెలుసుకున్నావు? హింసలు ఉంటాయి, అలానే శ్రమలు ఉన్నవి తెలుసుకున్నవి. తెలుసుకొని ఏం చేయమన్నాడు అంటే యాక్షన్, అంటే క్రియ ఏం చేయాలంటే వెంబడించుట అనేటువంటి మాట ఉపయోగించాడు. కాబట్టి ఒకటి, తెలుసుకొని విముఖుడవై ఉండాలి. 2, తెలుసుకొని వెంబడించాలి. విముఖుడవై ఉండకుండా వెంబడించడం కుదరదు. లేదు నేను సుఖము కావాలి, నాకు నేను దీన్ని కూడా వెంబడించాలి, హింస కూడా హింస సమయంలో కూడా, శ్రమల్లో కూడా నేను దేవుణ్ణి వెంబడించాలి అంటే కుదరదండి. కొన్ని ఏవి విడిచిపెట్టాలో, ఏవి వదిలిపెట్టాలో మనము నేర్చుకోవాలి. వెంబడించాలి అంటే విడిచిపెట్టడము నేర్చుకోవాలి. దెర్ ఇస్ నో ఫాలోయింగ్ వితౌట్ లీవింగ్ అంటారు. అలానే దెర్ ఇస్ నో క్లీవింగ్ వితౌట్ లీవింగ్. మనము విడిచిపెట్టకుండా హత్తుకొనడం కుదరదు, విడిచిపెట్టకుండా వెంబడించడం కుదరదు. కాబట్టి ఇక్కడ పౌలు గారు యవనస్తుడైనటువంటి తిమోతికి, నీవు కొన్ని తెలుసుకున్నావు, తెలుసుకో, అయితే తెలుసుకున్న తర్వాత వెంబడించాలి. ఎందుకంటే క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. మంచిగా భక్తిగా జీవించాలంటే అపహాస్యం ఉంటుంది, ఒంటరితనము ఉంటుంది, ఇబ్బందులు ఉంటాయి. అయినప్పటికీ కూడా నీవు వెంబడించాలి అనే మాట జ్ఞాపం చేశాడు. 2 విషయాలు మనం జ్ఞాపించుకున్నాము. ఒకటి, తెలుసుకోవాలి, విముఖుడుగా ఉండాలి, అపాయకరమైనటువంటి కాలాలు కాబట్టి. 2, తెలుసుకోవాలి, వెంబడించే వారంగా ఉండాలి, విడిచిపెట్టే వారంగా కాదు, వెంబడించే వారంగా ఉండాలి. 3వది ఏమన్నాడు అంటే 14, 15 వచనాల్లో తెలుసుకొని అన్నాడు. ఏం తెలుసుకొని? క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు కనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవాడు ఎవరి వల్ల నేర్చుకుంటావో ఆ సంగతి తెలుసుకొని అన్నాడు. ఉద్దేశం ఏంటంటే దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. శక్తిగల పరిశుద్ధ లేఖనములు అన్నాడు. అవి రక్షణ జ్ఞానాన్ని కలిగించేటువంటి లేఖనములు. విశ్వాసము ద్వారా రక్షణార్థమైనటువంటి జ్ఞానాన్ని కలిగజేస్తవి. అలానే శక్తిగల పరిశుద్ధ లేఖనములు అన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని గురించి, వాక్యములో ఉన్నటువంటి శక్తి, వాక్యం ఇచ్చేటువంటి యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా కలిగేటువంటి రక్షణ గురించి తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకున్నవాడవై అన్నాడు, తెలుసుకొని అన్నాడు. సరే, మనకు అర్థం కావడం కోసం వాక్యాన్ని గురించినటువంటి సరైనటువంటి అవగాహన మనకు ఉండాలి, తెలుసుకోవాలి. వాక్యము ప్రత్యక్షత అంటే ఏంటిది, అలానే గుడ్డితనము అంటే ఏంటిది,
వెలిగింపు అంటే ఏంటిది, ప్రేరేపణ అంటే ఏంటిది, దేవుని వాక్యం యొక్క గుణలక్షణములు ఏంటిది, అది జీవము గలది, అది శక్తి కలిగినది, అది విభజించేది, అది స్వస్థపరిచేది, అది మనకు పరలోక మార్గాన్ని చూపించేది. ఈ విధంగా దేవుని వాక్యముని, శక్తిని, జ్ఞానాన్ని అర్థం చేసుకొని ఏమన్నాడు అంటే నిలుకడగా ఉండుము అన్నాడు. చూడండి 14-15 వచనాల్లో వాటి యందు నిలుకడగా ఉండాలి. అటు ఇటు ఊగిసలాటలాగా ఉండకూడదు, అనుమానంగా ఉండకూడదు. లేకపోతే ఎవరైనా ఏదైనా ప్రశ్న ఇది నిజమా అని అపవాదిలాగా వారు మనను తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, రకరకాల అబద్ధ బోధలు, తప్పుడు విధానాలు ఉంటున్నప్పుడు ఊరికే వాటి నుంచి తప్పిపోకుండా దేవుని వాక్యాన్ని బాగా తెలుసుకొని వాక్యంలో నిలుకడగా ఉండాలి అన్నాడు. 3 విషయాలు నేను జ్ఞాపం చేశాను. 1, కాలాల గురించి, అంత్యకాలాలు అపాయకరమైనటువంటి దినాలు అని తెలుసుకొని వాటికి విముఖుడుగా ఉండాలి. 2, భక్తిని గురించినటువంటి విషయాలు తెలుసుకొని వెంబడించాలి. 3వది, దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకొని అందులో నిలకడగా ఉండాలి. ఇక్కడ వాక్యాన్ని గురించి 16-17 వచనంలో దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకును పూర్ణముగా సిద్ధపడి ఉండుటకైనట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దేవుని వాక్యము ప్రయోజనకరమైనది. అది దైవావేశం వలన కలిగింది. ఇన్స్పైర్డ్ బై ద హోలీ స్పిరిట్ అంటాం. మానవుని దైవావేశం వలన ఈ లేఖనాలు మనకు వచ్చినవి. ఇది దేవుని వాక్యము. ఇది ప్రతి లేఖనం కూడా ఏదో నాకు నచ్చిన భాగం అని కాదు. ప్రతి గ్రంథము, ప్రతి అధ్యాయము, ప్రతి వచనం కూడా, ప్రతి లేఖనం కూడా నాకు ఉపదేశిస్తుంది. కొన్నిసార్లు నన్ను ఖండిస్తుంది. ఏదైనా పొరపాటు చేస్తే ఖండిస్తుంది. నేనే చేసే పనుల్లో ఏదన్నా తప్పు చేస్తే తప్పు దిద్దుతుంది. అలానే నీతి యందు శిక్ష చేయటం అంటే నేను నీతిగా జీవించడానికి నన్ను శిక్షిస్తుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ సమయంలో నా జీవితంలో కూడా ఇటువంటి దినాల్లో మనం ఉన్నాము అన్న సంగతి నీకు అర్థమవుతుందా? అంత్యకాలము అపాయకరమైన దినాలు అని ఆలోచన చేసుకో, తెలుసుకో. తెలిసినా కూడా అక్కడే ఉంటే ప్రమాదం. వాటికి దూరంగా ఉండాలి అనేది జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. భక్తిని గురించి తెలుసుకో. భక్తులను గురించి, భక్తిని గురించి తెలుసుకొని వెంబడించేవారుగా ఉండాలి. వాక్యాన్ని గురించి తెలుసుకొని నిలుకడగా ఉండాలి అని జ్ఞాపం చేశాడు. కాబట్టి ఈ సమయంలో ఈ తిమోతి యవనస్తుడు అన్యుడిగా, లేకపోతే ప్రారంభంలో బాల్య దినాల్లో ఉన్నప్పుడే వారి యొక్క పితరుల ద్వారా, వారి యొక్క అన్యుడు కాకపోవచ్చు కానీ యూదుడే కానీ వారి యొక్క పితరుల ద్వారా యేసుక్రీస్తు ప్రభువాన్ని ఏ విధంగా నమ్ముకున్నాడు మొదటి అధ్యాయములో చాలా స్పష్టంగా చెప్తున్నాడు కదా. ఆ విశ్వాసము మొదటి నీ అవ్వ అయిన లోయిలోను, నీ తల్లి అయిన యునీకలోను వసించాను. కాబట్టి తిమోతి లుస్త్రకు సంబంధించిన వాడు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచాడు. యవన కాలంలోని దేవుడు తనతో మాట్లాడుతున్నప్పుడు నిజమైనటువంటి దేవుడు, ప్రేమించేటువంటి దేవుడు, ప్రాణం పెట్టేటువంటి దేవుడు, దేవుడే మానవునిగా ఈ లోకానికి వచ్చి మనుషుల కొరకు తన ప్రాణాన్నే అప్పగించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పాపిని ప్రేమించి పాపమును ద్వేషించి ఆ పాపము నుండి విడిపించటానికి, పరలోక భాగ్యమును ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చినప్పుడు ఆ సువార్త, ఆ చక్కని రక్షణార్థమైన జ్ఞానాన్ని కలుగజేసేటువంటి దేవుని వాక్యాన్ని తిమోతి విన్నప్పుడు మంచి మనసుతో యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా, దేవునిగా అంగీకరించాడు.
ఆ తరువాత అనేక రీతిలుగా దేవుడు ఆయనను వాడుకున్నాడు. ఈ సమయంలో వాక్యము వింటున్నటువంటి మీలో ఇంకా ఎవరైనా సరే యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్మకపోతే, ఆయన యందు విశ్వాసం ఉంచకపోతే, నీ పాపముల గురించి, నీకు కలిగేటువంటి తీర్పును గురించి నీకు ఇంకా అర్థం కాక వాయిదా వేస్తూ ఉంటే ఈరోజే అర్థం చేసుకో. పాపము బహుభయంకరమైనది. పాపము ఈ లోకంలో నష్టం చేస్తుంది. ప్రభువుని అంగీకరించి దాని నుంచి తప్పించుకోకపోతే నిత్యమైనటువంటి నరకానికి కూడా తీసుకువెడుతుంది. దానికి ఉన్నటువంటి ఒకే ఒక పరిష్కారము యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. కాబట్టి మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించాలి. నమ్మిన వారు చేయవలసిన పని ఏంటిదంటే, పౌలు గారు తిమోతికి హెచ్చరించినట్టుగా మన కాలాల్ని అర్థం చేసుకొని, భక్తులు వారి యొక్క విధానాలు అర్థం చేసుకొని, దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుంటూ, తెలుసుకుంటూ, కాలాలను బట్టి పరిస్థితులు ఘోరంగా ఉంటున్నప్పుడు విముఖుడుగా ఉండటము, భక్తుల యొక్క మాదిరిని బట్టి వెంబడించటము, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని నిలుకడగా ఉంటే తద్వారా ఏమవుతుంది అంటే, తిమోతిని దేవుడు ఆశీర్వదించినట్లుగా, దేవుడు తన పరిచర్య కొరకు వాడుకున్నట్లుగా దేవుడు కూడా నిన్ను నన్ను వాడుకుంటాడు. కాబట్టి ఈ సమయంలో నమ్మని వారు ప్రభువుని నమ్మటానికి, నమ్ముకున్న వారు జాగ్రత్తగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించనుగాక. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.